ఈ హీప్లో ఏంటంటే సో ఏదైనా ఒక టేబుల్, ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ శామ్, దేర్ ఈస్ ఏ ఎగ్జిక్యూషన్ ప్లాన్ బిహైండ్ ది స్టేట్మెంట్. ఇక్కడ చూడండి, ఇది ఎగ్జిక్యూషన్ ప్లాన్. సో అది రన్ అవ్వక ముందే, మీరు ఎగ్జిక్యూట్ చేయక ముందే ఆ ఎగ్జిక్యూషన్ ప్లాన్ అనేది చూపిస్తుంది మనకి. సో ఇక్కడికి వెళ్తే టేబుల్ స్కాన్ అని ఉంది. స్కాన్ అంటే ఏంటండి, ఎంటైర్ టేబుల్ని రీడ్ చేస్తుంది అది. మీకు ఫస్ట్ రికార్డ్లోనే మీకు కావాల్సిన ఆన్సర్ వచ్చినా కూడా అన్ని రికార్డ్స్ రీడ్ చేయాల్సిందే. దట్ ఈస్ టేబుల్ స్కాన్. టేబుల్ స్కాన్ హీప్లో జరుగుతుంది. సో ఇది ఎస్టిమేటెడ్ ఎగ్జిక్యూషన్ ప్లాన్, ఇది యాక్చువల్ ఎగ్జిక్యూషన్ ప్లాన్. ఇది క్లిక్ చేశారనుకోండి, మీరు స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత రిజల్ట్ పెయిన్ వస్తుంది, మెసేజెస్ పెయిన్ వస్తుంది, ఎగ్జిక్యూషన్ ప్లాన్ వస్తుంది. దిస్ ఈజ్ యాక్చువల్ ఎగ్జిక్యూషన్ ప్లాన్. ఓకే, నౌ లెట్స్ కమ్ టు క్లస్టర్డ్ ఇండెక్స్. సో మనం మాట్లాడుకున్నాం బీ ట్రీ స్ట్రక్చర్ ఉంటుంది, రివర్స్ ఇన్వర్టెడ్ బీ ట్రీ స్ట్రక్చర్. సో దిస్ ఈజ్ రూట్ నోడ్, దిస్ ఈజ్ లీఫ్ నోడ్స్. లీఫ్ నోడ్స్ మీద డేటా ఉంటుంది. సీక్వెల్ సర్వర్ ఫాలోస్ 50-50 హాఫ్ ఆఫ్ స్ట్రాటజీ. సో ఏ రికార్డునైనా విత్ ఇన్ లెస్ టైంలో యూ కెన్ ఫైండ్ అవుట్ యూజింగ్ ఇండెక్సెస్. సో క్లస్టర్డ్ ఇండెక్స్ దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి, ఫస్ట్ ఐఏఎం పేజ్ ఉంటుంది, తర్వాత రూట్ పేజ్ ఉంటుంది, సిరీస్ ఐఏఎం పేజ్ ఉంటుంది, తర్వాత రూట్ పేజ్ ఉంటుంది, ఇండెక్స్ పేజ్, లీఫ్ నోడ్స్లో డేటా ఉంటుంది. దిస్ ఈస్ క్లస్టర్డ్ ఇండెక్స్. నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఎలా ఉంటుంది, ఐఏఎం పేజ్ ఉంటుంది, ఇండెక్స్ పేజ్ ఉంటుంది, లీఫ్ పేజ్లో డేటా ఉండదు. లీఫ్ పేజ్లో కూడా డేటాకి పాయింటర్స్ని స్టోర్ చేసుకుంటుంది. డేటా ఇక్కడ ఉందని చెప్పి పాయింటర్స్ని స్టోర్ చేసుకుంటుంది. క్లస్టర్డ్ ఇండెక్స్కి నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్కి డిఫరెన్స్ అది. ఓకే, సో ఒకసారి మీకు చూపిస్తున్న డెమో ఇంతకుముందు చేసాం మనం ఇది. లెట్ మీ డూ ఇట్ వన్ మోర్ టైం. సో నేను ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తున్నా, ఆ డేటాబేస్లో ఇండెక్స్ టేబుల్ అని ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నా. లెట్ మీ చెక్ దిస్ డేటాబేస్. డేటాబేస్ నేమ్ వచ్చేసి క్లస్టర్ డిబి, టేబుల్ నేమ్ వచ్చేసి ఇండెక్స్ టేబుల్. సో అందులో ఏముందండి టేబుల్లో, లెట్ మీ చెక్ ఇట్. డేటా ఏం లేదు, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్. సో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు డేటా ఇన్సర్ట్ చేస్తున్నా. ఇస్ దేర్ ఎనీ స్పెసిఫిక్ ఆర్డర్ ఇన్ ఇన్సర్టింగ్? ఇన్సర్ట్ చేసేటప్పుడు స్పెసిఫిక్ ఆర్డర్ ఏమన్నా ఉందా? డేటా ఆర్డర్లో ఉందా అండి? డేటా ఆర్డర్లో ఉందా, ఇన్ ఆర్డర్లో ఉందా? ఓకే, ఆర్డర్లో లేదు. సో డేటా ఈజ్ నాట్ ఇన్ ఆర్డర్. ఇలాంటప్పుడు మీరు కనుక ఒక క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేస్తే, వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ క్రియేటింగ్ క్లస్టర్డ్ ఇండెక్స్? క్రియేట్ క్లస్టర్డ్ ఇండెక్స్, ఇండెక్స్ నేమ్ కొంతమంది సిఐడిఎక్స్ అని గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది ఐఎక్స్ అని, ఇండెక్స్ అంటే ఐఎక్స్ అని గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది సిఎక్స్ అని గుర్తుపెట్టుకుంటారు. మీ నేమింగ్ ఎలా కావాలంటే అలా. ఏ టేబుల్ మీద క్రియేట్ చేయాలనుకుంటున్నారు? ఇండెక్స్ టేబుల్ మీద క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో ఇది నేమింగ్ కన్వెన్షన్. ఇదంతా ఏంటి, ఇండెక్స్ నేమ్. ఇప్పుడు యాక్చువల్ టేబుల్ నేమ్, ఇండెక్స్ టేబుల్ ఏ కాలం మీద చేయాలనుకుంటున్నారు. క్లస్టర్డ్ ఇండెక్స్ ఎప్పుడు కూడా యూనిక్ కాలం, అంటే నాన్ రిపీటబుల్ కాలమ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ ఉందండి, ఈ టేబుల్లో ఎంప్లాయీ నెంబర్ అనేది ఎప్పుడు రిపీట్ అవ్వదు, ఎంప్లాయీ నేమ్ రిపీట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నాను. సో వాల్యూ వచ్చేసి, ఐడి వచ్చేసి 9, ఓకే, నేమ్ వచ్చేసి సేమ్. నౌ లెట్స్ సీ దిస్. ఇక్కడ చూడండి, ఎంప్లాయీ నెంబర్ 9 ఉంది, కానీ నేమ్ రెండింటికి సేమ్ ఉంది. నేమ్ సేమ్ ఉండొచ్చు, ఐడి డిఫరెంట్ ఉంటుంది. ఇది యూనిక్ కాలం. సో ప్రతి టేబుల్లో, బిజినెస్లో ఒక ఎంప్లాయీ ఐడి కానీ, పర్సన్ ఐడి కానీ, ప్రొడక్ట్ ఐడి కానీ, ప్రతి దానికి ఒక ఐడి ఉంటుంది. ఆ ఐడి ఎప్పటికీ రిపీట్ అవ్వదు.
ఎందుకు రిపీట్ అవ్వదంటే మనం యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో సో హరి ఉన్నాడు, రవి ఉన్నాడు, అంకిరెడ్డి ఉన్నాడు, ఓకే, రాజు ఉన్నాడు. ఒక రాజునే ఉండాలని రూల్ ఉందండి, ఇంకో రాజు ఉండకూడదా? ఇంకొక రాజు జి ఉండొచ్చు, రాజు ఏ ఉండొచ్చు, పేర్లు సేమ్ ఉండొచ్చు, కానీ ఐడి చూసారా, ఆ పర్సన్ జాయిన్ అయ్యేటప్పుడు స్టూడెంట్ ఐడి డిఫరెంట్ ఇస్తారు. సో ఇతనికి 1005 ఇచ్చి ఉండొచ్చు స్టూడెంట్ ఐడి, ఇతనికి 1006. ఓకే, ఏ రాజు అంటే 1010 రాజునా 1009 రాజునా అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఈ ఐడితో మనము డూప్లికేట్ వాల్యూస్ని క్లియర్గా యూనిక్గా రికగ్నైజ్ చేస్తాం. ఆ సినారియో కోసం ఒక కాలం అయితే డూప్లికేట్ వాల్యూస్ లేకుండా చేస్తారు. ఎక్కడైతే డూప్లికేట్ వాల్యూస్ లేవో అక్కడ మాత్రమే మనము క్లస్టర్డ్ ఇండెక్స్ని క్రియేట్ చేయొచ్చు. డూప్లికేట్ కాలం మీద క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ అవ్వదు. సో దిస్ ఈజ్ నాన్ డూప్లికేట్ కాలం, వీ కెన్ క్రియేట్ క్లస్టర్డ్ ఇండెక్స్. అందులోనూ క్లస్టర్డ్ ఇండెక్స్ ఓన్లీ ఒక్కసారి మాత్రమే క్రియేట్ అవుతుంది, మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ అవ్వదు. సో లెట్ మీ క్రియేట్ దిస్. ఏ ఏ కాలం అండి మనం చేసేది? కాలం వచ్చేసి ఎంప్లాయీ నెంబర్, ఈఎంపీ నెంబర్. లెట్ మీ మెన్షన్ ఈఎంపీ నెంబర్. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. ఎగ్జిక్యూట్. ఇప్పుడు నేను క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేశాను. క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేస్తూనే ఒక్కసారి టేబుల్ రీడ్ చేయండి, ఏమవుతుంది? డేటా అనేది ఒక ఆర్డర్లో అరేంజ్ అవుతుంది. సో మనకు డేటా ఆర్డర్లో లేదు ఇంతకు ముందు, ఇప్పుడు డేటా ఆర్డర్లో వచ్చింది చూడండి, ఈఎంపీ నెంబర్. ఓకే, సో మనకి ఇక్కడ డూప్లికేట్స్ ఉన్నాయి, స్టిల్ వీ హ్యావ్ డూప్లికేట్స్. మనం ఇంకోసారి ఇన్సర్ట్ చేసినట్టున్నాం మేబీ. సో క్లస్టర్ ఇండెక్స్లో ఎప్పుడు డూప్లికేట్స్ ఉండకూడదు. లెట్ మీ రిమూవ్ దిస్, create one more. So we will get issues. Just a minute. I'm deleting this database. We'll go freshly. Create database. Use the database. Okay, then create the table. Fine. There is no records in it. So now I am inserting records. Fine. Records insert చేసిన తర్వాత నేను క్లస్టర్డ్ ఇండెక్స్ చూడండి, ఆర్డర్లో లేవు. దర్ ఇస్ నో ఆర్డర్ 1 2 5 7 like that. Now I'll create clustered index. Done. సో ఇది క్రియేట్ చేసిన ఇండెక్సెస్ ఎక్కడ ఉంటాయంటే యూ కెన్ గో టు డేటాబేస్, క్లస్టర్ డేటాబేస్, గో టు టేబుల్స్. We have only one table. Open this table, go to indexes. You can see here. This is one way of seeing the table. Another way ఏంటంటే ఒక టేబుల్ కి సంబంధించిన అన్ని ప్రాపర్టీస్ యూ కెన్ సీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది టేబుల్ నేమ్ కదా, టేబుల్ నేమ్ ని హైలైట్ చేసి ఆల్ట్ F1 కొట్టారనుకోండి, యూ విల్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టేబుల్. ఆ టేబుల్ ఇది, ఆ టేబుల్ ఓనరు, యూజర్ టేబుల్ ఎప్పుడు క్రియేట్ చేశారు, ఆ టేబుల్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయి, ఓకే, ఆ టేబుల్లో ప్రైమరీ కీ ఉందా లేదా, ఆ టేబుల్లో ఇండెక్స్ ఉందా లేదా, ఎవ్రీథింగ్ యూ కెన్ గెట్. ఇండెక్స్ ఉంది కాబట్టి అది చూపిస్తుంది. సో ఇండెక్స్ ఏంటంటే అండి క్లస్టర్డ్ ఇండెక్స్. సో క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది, డేటా ఒక ఆర్డర్లో మనకు అది షో చేస్తుంది. ఓకే, నౌ సీ దిస్. సో ఇదేంటంటే అండి వన్ ఆఫ్ ద డిఎంవి, మనం చాలా డిఎంవిలు చూసాం ఇప్పటిదాకా. డిఎంవి ఏంటంటే ఇండెక్స్ ఫిజికల్ స్టాట్స్. ఇండెక్స్ ఫిజికల్ స్టాట్స్. మీకు ఎప్పుడైనా క్వైరీ అర్థం చేసుకోవాలంటే యూనిట్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ క్లాస్. ఫ్రమ్ ఎక్కడుంటే అక్కడ చూడండి, సెలెక్ట్ ఎక్కడుందో చూసి దాని కింద ఉండే ఫ్రమ్ దగ్గర పక్కన చూస్తే మీకు ఒక టేబుల్ నేమ్, ఏ టేబుల్ నుంచి మనం డేటా రీడ్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది. సో దిస్ ఈస్ ఎ డిఎంవి, డైనమిక్ మేనేజ్మెంట్ వ్యూ, సిస్టమ్ వ్యూ. సో ఇందులో ఏమొస్తుందంటే మీరు
మీకు సంబంధించిన ఆ ఇండెక్స్కి సంబంధించిన ఆ టేబుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. దెర్ ఆర్ 2 levels in the index. 0 means leaf level. Always 0 is leaf level. లీఫ్ లెవెల్ అంటే ఏంటండి? See this. సో ఇది లీఫ్ లెవెల్ అంటే అందులో డేటా ఉంది అక్కడ. సో 1, 2, 3, 4 ఎన్ని వస్తే అనేవి ఇంటర్మీడియట్ లెవెల్. సో లాస్ట్ లో వచ్చే నెంబర్ రూట్ లెవెల్. దిస్ ఈజ్ రూట్ లెవెల్. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ రూట్ నోడ్, దిస్ ఈజ్ లీఫ్ నోడ్. సో అలాగే ఇక్కడ ఓన్లీ 2 లెవెల్సే ఉన్నాయి. ఇండెక్స్ డెప్త్ 2. 0 అంటే లీఫ్ నోడ్, 1 అంటే రూట్ నోడ్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ క్లస్టర్డ్ ఇండెక్స్ డెమో. ఓకే, సో ఇక్కడ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ కమ్ హియర్. సో నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అంటే ఏంటంటే, క్లస్టర్డ్ ఇండెక్స్ ఓన్లీ వన్ టైమే క్రియేట్ అవుతుంది. సో లెట్ మీ క్రియేట్ a table. You will understand. So create a table in TSQL. TSQL అంటే మనం టైప్ చేసేది ఏదైతే ఉందో ట్రాన్సాక్ట్ SQL అంటారు. సో అది ప్రోగ్రామింగ్ అన్నమాట. సో ఐడి, నేమ్, ఈమెయిల్, లొకేషన్, provide 20 records in it. So this is the table. Okay, copy it, paste it here. సో నేను టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఆ టేబుల్లో ఒక 20 రికార్డ్స్ డేటా ఇన్సర్ట్ చేస్తున్నా. సో 20th వన్ నేను ఇన్సర్ట్ చేయట్లేదు. లెట్ మీ స్టాప్ ఇట్ ఫ్రమ్ హియర్. ఎగ్జిక్యూట్. 19 రికార్డ్స్ ఇన్సర్ట్ చేశా. ఓకే, సో వాట్ ఈస్ ద టేబుల్ నేమ్? టేబుల్ నేమ్ ఈజ్ ఎంప్లాయీస్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఎగ్జిక్యూట్. సో దెర్ ఆర్ 19 రికార్డ్స్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మోర్ రికార్డ్స్ ని యాడ్ చేస్తున్నా. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీస్. సేమ్ టేబుల్లో రికార్డ్స్ మల్టిపుల్ టైమ్స్. ఓకే, ఫైన్. ఇంకొక, సో మనం ఎన్నిసార్లు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ గో కమాండ్ పెట్టి నెంబర్ మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 టైమ్స్ దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నా. గో 5 అంటే 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 19,000 రికార్డ్స్ ఉన్నాయి. మేక్ ఇట్ 1 more time. సో టోటల్ 6,22,000 రికార్డ్స్ ఇన్సర్ట్ అయినాయి లాస్ట్ లో. అంటే టోటల్ కౌంట్ ఎంత? 12 lakhs ఉంటాయి. సో కౌంట్ ఎలా తెలుస్తుందండి మనకు? సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. Execute it. So we have 12 lakhs records. Fine. Let me make it more records in it 1 more time. Exit. Messages లోకి వెళ్తే మనకు కనిపిస్తుంది 12 lakhs కాస్త 24 lakhs అయింది. 24 కాస్త 48 lakhs. 48 కాస్త 96 lakhs రికార్డ్స్ అవుతాయి. ఇప్పుడు మనం చూద్దాం వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్లస్టర్డ్ ఇండెక్స్. సో దెర్ ఈస్ ఎ బిగ్ టేబుల్ ఇన్ ఇట్. సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఓకే, క్వైరీ అయిపోయింది. సో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి చూడండి, 99 lakhs, ఆల్మోస్ట్ 1 crore రికార్డ్స్ ఉన్నాయి టేబుల్. సో ఇప్పుడు నాకేం కావాలంటే సెలెక్ట్ ఐడి నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్. సో ఇది మనకు వే అన్నమాట.
జనరల్గా క్వైరీ రాసేటప్పుడు సో ఇలా రాసుకుంటారు. క్లాజులన్నీ లెఫ్ట్ సైడ్, కావాల్సిన రికార్డ్స్ అన్ని రైట్ సైడ్. ఫ్రమ్ ఎంప్లాయీస్, వేర్ క్లాస్ వేర్, సిటీ, ప్లేస్ equal to, let me take any one place, Dallas. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 20th రికార్డు కూడా ఇన్సర్ట్ చేస్తా. లెట్ మీ ఇన్సర్ట్ 20th రికార్డ్ ఫస్ట్. సో యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఐ ఆమ్ డూయింగ్. ఓకే డన్. సో నేను వాషింగ్టన్ ఇన్సర్ట్ చేశానండి. నౌ లెట్ మీ చెక్ ఇట్. ప్లేస్ అనేది లొకేషన్. సో ఇది మన క్వైరీ అండి. ఇందులో ఇప్పటి వరకు మనం ఏమైనా ఇక్కడ ఇండెక్స్ ఏమైనా క్రియేట్ చేసామా? Did we created any index on this table, employees table? Sir. ఇండెక్స్ ఏమైనా క్రియేట్ చేసామా ఇప్పటి వరకు? లేదు. ఓకే, సో లెట్ మీ చెక్ ఇండెక్సెస్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ sys అంటే సిస్టమ్. ఇండెక్సెస్ మనకు కావాల్సిన టేబుల్ ఏంటి? వేర్ ఆబ్జెక్ట్ ఐడి. మనకు నేమ్ ఐడి తెలియదు కాబట్టి ఆబ్జెక్ట్ ఐడి ఈక్వల్ టు, సో దాని ఆబ్జెక్ట్ ఐడి తెలియదు కాబట్టి నేమ్ ఇస్తున్నాం. నేమ్ వచ్చేసి ఎంప్లాయీస్. Now check it. సో 0, ఇండెక్స్ ఐడి 0 అంటే ఏంటి? హీప్. ఓకే ఫైన్. ఇప్పుడు కనుక నేను ఎగ్జిక్యూషన్ ప్లాన్ చెక్ చేస్తే, గో టు హియర్, ఏమైందండి? టేబుల్ స్కాన్. దిస్ ఇస్ టేబుల్ స్కాన్. వాట్ ఈస్ ద ఆపరేటర్ కాస్ట్? ఆపరేటర్ కాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చూడాల్సింది ఆపరేటర్ కాస్ట్. ఆపరేటర్ కాస్ట్ 100 ఉంది. 100 అంటే ఇది 100% అని కాదు, పక్కన పర్సెంటేజ్ ఇచ్చారు చూడండి. సో 99% ఆఫ్ ద క్వైరీ ఆపరేషన్ వచ్చేసి ఇందులో పోతుంది. టేబుల్ స్కాన్లో మనకు ఖర్చు అవుతుంది. ఆపరేటర్ కాస్ట్ అంటే ఏంటంటే ఇక్కడ టైం అన్నమాట. సో 102 అనేది ఒక యూనిట్, 102 అనేది టూ మచ్. సో ఇంత టైం మనకు రన్ అవ్వకూడదు. సో ఏం రన్ అవ్వాలి? మనకి ఫాస్ట్గా రన్ అవ్వాలంటే ఏం కావాలంటే ఎగ్జిక్యూషన్ ప్లాన్లో గ్రీన్ కలర్ చూడండి. సిక్వెల్ సర్వరే మనకు చెప్తుంది. ఏం చెప్తుంది? దెర్ ఈస్ ఎ మిస్సింగ్ ఇండెక్స్. ఇండెక్స్ లేదు, ఇండెక్స్ క్రియేట్ చేయండి. దాని ఇంపాక్ట్ 92 కాస్ట్ ఉంది. సో ఇండెక్స్ ఏం క్రియేట్ చేయాలంటే అదే సింటాక్స్ కూడా ఇచ్చింది చూడండి. క్రియేట్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఆన్ ఆ టేబుల్ నేమ్ ఎంప్లాయీస్, లొకేషన్. ఇక్కడ చూడండి, కనిపిస్తుందా లొకేషన్? లెట్స్ సీ దిస్. See this. సో డైనమిక్ గా అది మనకి సజెషన్స్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, క్రియేట్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్, ఏదో ఒక నేమ్ ఇచ్చుకోండి, ఆన్ ఎంప్లాయీస్ టేబుల్ లొకేషన్. సో లొకేషన్ మీద మీరు నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేయండి, మీకు ఈజీగా అయిపోతుంది అని చెప్తా ఉంది. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఐల్ డూ లైక్ దిస్. ఐల్ క్రియేట్ నా క్లస్టర్డ్ ఇండెక్స్ ఫస్ట్. దీని మీద క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ క్లస్టర్డ్ ఇండెక్స్, ఇండెక్స్ నేమ్ CIX క్లస్టర్డ్ ఇండెక్స్. ఏ టేబుల్ మీద చేస్తున్నా నేను? ఎంప్లాయీస్. గుర్తుండడం కోసం నేమింగ్ కన్వెన్షన్
దేని మీద చేస్తున్నా ఐడి. ఆన్ సారీ ఆన్ టేబుల్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీస్ బ్రాకెట్లో దేని మీద అయితే క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేస్తున్నానో దాని మీద. ఇది సింటాక్స్. లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్ విల్ టేక్ టైం. నార్మల్గా అయితే జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తూనే 1-2 సెకండ్స్లో అయిపోతుంది. ఇప్పుడు 1 crore రికార్డ్స్ ఇన్సర్ట్ చేసాం కదా, ఇండెక్సింగ్ విల్ టేక్ టైం. మీకు ఒక్కొక్కసారి టేబుల్ 5 hours 6 hours కూడా తీసుకుంటుంది ఇండెక్సింగ్. ఓకే, సో ఇప్పుడు మనకు కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇదే స్టేట్మెంట్ ఇంకొకసారి మళ్ళీ ఎగ్జిక్యూషన్ ప్లాన్ చెక్ చేద్దాం. ఇప్పుడు ఏమైంది, ఇంతకుముందు టేబుల్ స్కాన్ ఉండింది, టేబుల్ స్కాన్ వెళ్ళిపోయి ఇండెక్స్ స్కాన్ వచ్చింది. మీకు ఏమన్నా ఇది తగ్గిందా అండి ఆపరేటర్ కాస్ట్? ఎస్ సార్, 109 నుంచి 108 ఇంకా పెరిగింది, పెరిగింది. 102 నుంచి 108. సో ఇక్కడ క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేసి ఉపయోగం లేదు. ఎందుకు ఉపయోగం లేదు? ఎందుకంటే డూప్లికేట్ వాల్యూస్ కాదు, మీరు క్రియేట్ చేసిన కాలం నేమ్ ఏంటి? ఇండెక్స్ క్రియేట్ చేసిన కాలం నేమ్ ఏంటి? ఎంప్లాయీ ఐడి కదా. మీరు క్వైరీ చేస్తున్న కాలం ఏంటి? ఫిల్టర్ చేస్తున్న కాలం ఏంటి? లొకేషన్ తో ఫిల్టర్ చేస్తున్నారు మీరు. అర్థమైందా? సో మీరు లొకేషన్ తో ఫిల్టర్ చేస్తున్నారు, కానీ ఇండెక్స్ ఐడి మీద ఉంది. సో ఇదేం చేస్తుంది తెలుసా, ఫస్ట్ లొకేషన్ వైజ్ చెక్ చేసుకుంటుంది, తర్వాత ఐడి దగ్గరికి వెళ్తుంది. సో లొకేషన్ మీద మనం ఇండెక్స్ క్రియేట్ చేయాలి, అదే చెప్తా ఉంది ఇది. క్రియేట్ ఇండెక్స్ అండ్ లొకేషన్. చూడండి, లొకేషన్ మీద ఇండెక్స్ చెయ్యని చెప్తుంది. సో మీరు ఎప్పటి వరకు అయితే లొకేషన్ మీద ఇండెక్స్ చెయ్యరో అప్పటి వరకు దీని ఇంప్రూవ్మెంట్ ఉండదు. సో కాకపోతే మనం ఆల్రెడీ క్వైరీ మీద క్రియేట్ చేసాం క్లస్టర్డ్ ఇండెక్స్. సో మరి నెక్స్ట్ ఎలా అంటే, ఇన్ దిస్ కేస్ we create non-clustered index. Create non-clustered index. NIX non-clustered index. ఎంప్లాయీ టేబుల్ దేని మీద క్రియేట్ చేస్తున్నామండి? లొకేషన్ మీద. ఆన్ ఎంప్లాయీస్ బ్రాకెట్ లో లొకేషన్. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు చూడండి ఏమవుతుందో చూద్దాం. ఓకే, సో నౌ ఐ గో అండ్ చెక్ ఎగ్జిక్యూషన్ ప్లాన్. దీనికి షార్ట్ కట్ ఏంటంటే అండి Ctrl+L. ఇక్కడ చూపిస్తుంది చూడండి, Ctrl+L అని. సో Ctrl+L కొడితే ఎగ్జిక్యూషన్ ప్లాన్ వచ్చింది. ఓకే, నౌ గో టు హియర్. ఇండెక్స్ సీక్ వచ్చిందా, ఇండెక్స్ స్కాన్ వచ్చిందా? ఇండెక్స్ సీక్ అని వచ్చింది, ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. క్లియర్లీ అబ్జర్వ్ దిస్. ఇక్కడ టేబుల్ స్కాన్ అని వచ్చిందా? ఎస్ సార్. అయితే ఇక్కడ ఏమొచ్చింది? క్లస్టర్ ఇండెక్స్. ఇక్కడ ఇండెక్స్ ఉంది, స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ స్కాన్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, స్కాన్స్ ఆర్ డేంజరస్. స్కాన్స్ ఎప్పుడు ఉండకూడదు. ఓకే, నౌ యూ కెన్ సీ సీక్ హియర్. సీక్ వచ్చిందా? ఆపరేటర్ కాస్ట్ తగ్గిపోయిందా అండి? ఎంత వచ్చింది? పాయింట్లలోకి వచ్చేసింది. 1% కూడా యూటిలైజ్ చేయట్లేదు. అయితే మిగిలింది ఎక్కడ యూటిలైజ్ చేస్తుంది? సివిస్. వేర్ ఇస్ ఎగ్జిక్యూషన్ ప్లాన్? ఈ లుక్అప్ ఇక్కడ చూడండి,
కీ లుక్అప్ అనేది 99% యూటిలైజ్ చేసుకుంటుంది. స్టిల్ ఇట్ ఈస్ బెటర్ కంపేర్ టు ప్రీవియస్ స్కాన్స్ అన్నమాట. ఓకే, జస్ట్ ఈ 4ని ఒకే రికార్డులో పెడతాను, మీకు అర్థం. ఓకే, నౌ సీ దిస్. బాగా చూడండి, ఇక్కడ వచ్చేసి ఆపరేటర్ కాస్ట్ 102 ఉంది. ఇక్కడ పెరిగింది ఇంకా, ఎందుకంటే మనము ఆ కాలంతో ఫిల్టర్ చేయట్లేదు. ఇండెక్స్ సీక్ వచ్చిన తర్వాత, నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేసిన తర్వాత ఈ రెండు కలిపి కూడా ఆపరేటర్ కాస్ట్ 0.05 కూడా లేవు. చూడండి, 108 నుంచి 0.003కి ఆపరేటర్ కాస్ట్ తగ్గిపోయింది. సో ఇది పర్ఫార్మెన్స్ చాలా ఫాస్ట్గా ఉంటుందని అర్థం. Still we have some issues in the query. ఇష్యూస్ ఏంటి? RID లుక్అప్స్ అంటారు, కీ లుక్అప్స్ అంటారు. చూడండి, ఇక్కడ రో ఐడి లుక్అప్స్ అంటారు దీనిలో. జస్ట్ a minute, I'll show you. ఇక్కడ చూడొచ్చు మీరు. సో కీ లుక్అప్ అంటే ఏంటి? ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇండెక్స్ మీరు దేని మీద క్రియేట్ చేశారు? నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. ఇక్కడ కనిపిస్తుంది, చూడండి, చూసి చెప్పండి. దిస్ ఈజ్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. దేని మీద క్రియేట్ అయింది నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్? లొకేషన్ మీద. సో మీరు ఇక్కడ క్వైరీలో క్వైరీ ఏంటి? ఇక్కడే కనిపిస్తుంది, సెలెక్ట్ ఐడి నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ లొకేషన్ ఈజ్ వాషింగ్టన్. లొకేషన్ మీద ఇండెక్స్ ఉంది కాబట్టి లొకేషన్ వైజ్ సెర్చ్ చేసుకుంది, ఫైన్. అయితే మీరు ఐడి నేమ్ ఈ రెండింటిని కూడా ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ ఐడి మీద అట్లీస్ట్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఉంది. సో ఇదేం చేస్తుంది? ఫస్ట్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్, ఇక్కడ చూడండి, నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. సో నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది క్లస్టర్ ఇండెక్స్ మీద అయినా క్రియేట్ చేయొచ్చు, హీప్ మీద అయినా క్రియేట్ చేయొచ్చు. మనం ఏం చేసాం? ఆల్రెడీ ఐడి మీద నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేసాము. సో ఇప్పుడు సిరీస్ సో ఇది క్లస్టర్డ్ ఇండెక్స్. ఆల్రెడీ ఇక్కడ క్లస్టర్డ్ ఇండెక్స్ ఉంది, దీని మీద మనం నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేసాం. చూడండి, క్లస్టర్డ్ ఇండెక్స్ దేని మీద ఉంది? ఐడి మీద ఉంది, ఐడి కాలం మీద. ఐడి కాలం మీద క్లస్టర్డ్ ఇండెక్స్ ఉంది. ఈ ఐడి కాలం మీద మనము, ఈ క్లస్టర్డ్ ఇండెక్స్ మీద మనము నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేసాం. సో ఇవి నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ లో లీఫ్ నోట్స్ లో ఏముంటుంది? లీఫ్ నోట్స్ లో ఏముంటుందండి? డేటా ఉంటుందా? నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ లో లీఫ్ నోట్స్ లో డేటా ఉంటుందా, ఉండదా? ఎనీ గెస్? ఎస్ ఆర్ నో? నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ లో లీఫ్ నోట్స్ లో డేటా ఉంటుందా, ఉండదా? ఉండదు. ఇది నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్, ఇది లీఫ్ నోడ్. లీఫ్ నోడ్ లో డేటా లేదు, క్లస్టర్డ్ ఇండెక్స్ లో ఉంది డేటా. నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ లో లీఫ్ నోడ్ లో డేటా ఎక్కడుందో ఆ పాయింటర్స్ ఉంటాయి అంతే. మీరు ఇక్కడ చూడండి, ఇది లీఫ్ నోడ్. లీఫ్ నోడ్ లో డేటా లేదు, యాక్చువల్ డేటా కింద ఉంది. ఎక్కడుంది? క్లస్టర్డ్ ఇండెక్స్ లో ఉంది, లేదా హీప్ లో ఉంది. సో లీఫ్ నోడ్స్ లో పాయింటర్స్ ఉన్నాయి దీనికి, నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ లో. సో ఇదేం చేస్తుంది? ఫస్ట్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ తో ఆర్డర్ పెట్టుకుంటుంది. ఆర్డర్ పెట్టుకున్న తర్వాత క్లస్టర్ ఇండెక్స్కి వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకుంటుంది, ఎందుకు? ఇక్కడ ఐడి క్లస్టర్ ఇండెక్స్ లో ఉంది కాబట్టి.
ఆర్ఐడి లుకప్స్, కీ లుకప్స్ కూడా డేంజరస్, పర్ఫార్మెన్స్ స్లో అవుతాయి. కీ లుకప్స్ ఎప్పుడు వస్తాయి తెలుసా? ఓకే, ఇదే క్వైరీని నేను ఇంకొక రకంగా రాస్తా చూడండి. మనం ఫస్ట్ డల్లాస్ అనుకున్నాం కదా, లెట్ మీ గివ్ ఇట్ డల్లాస్ హియర్. నాట్ చెక్ ఇట్, సారీ, స్టాప్ ఇట్, ఎగ్జిక్యూషన్ ప్లాన్. ఇప్పుడు కీ లుకప్ వచ్చిందండి. ఎగ్జిక్యూషన్ ప్లాన్ లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే, కన్ఫ్యూజ్ ఉంటే కంపల్సరీగా అడగండి, నేను ఇక్కడే క్లారిఫై చేస్తా. తర్వాత మీరు అర్థం కాలేదు అనుకోవద్దు. ఈ రెండిటికి డిఫరెన్స్ చూడండి, మీకు ఏమర్థమైందో చెప్పండి. రెండు ఎగ్జిక్యూషన్ ప్లాన్లు, సేమ్ టేబుల్, సేమ్ కోడ్, సేమ్ క్వైరీ. ఓకే, మీకు ఏమర్థమైందో చెప్పండి. సో ఇక్కడ ఏమవుతుందంటే కీ లుకప్ అనేది కనిపిస్తుంది, ఇక్కడ కీ లుకప్ లేదు, ఇక్కడ ఇండెక్స్ సికి వెళ్ళింది, ఇక్కడ ఏమైంది ఇండెక్స్ స్కానింగ్కి వెళ్ళింది. ఎందుకు ఈ డిఫరెన్స్ అంటే మీరు సెర్చ్ చేసే కాలం వాషింగ్టన్. వాషింగ్టన్ ఎన్నిసార్లు ఉంది ఈ టేబుల్లో? లెట్ మీ చెక్ ఇట్. సో ఐడి నేమ్ బదులు కౌంట్ ఇస్తా, కౌంట్ స్టార్ ఇస్తాం. ఎన్నిసార్లు ఉందండి? 78. ఆ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? ఆల్మోస్ట్ 1 crore రికార్డ్స్ ఉన్నాయి. 1 crore రికార్డ్స్ లో ఓన్లీ 78 రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి, వెరీ ఫ్యూ రికార్డ్స్. కాబట్టి ఇదేం చేసింది, మొత్తం టేబుల్ స్కాన్ చేయకుండా ఆ వాషింగ్టన్ ఉండేది ఒక్కటి, ఫస్ట్ లొకేషన్ వాషింగ్టన్ తెలుసుకుంది. ఫస్ట్ ఏం చేసింది, ఇది ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళింది, టేబుల్లో వాషింగ్టన్ అని ఎక్కడుందో చెక్ చేసుకుంది. వాషింగ్టన్ 78 టైమ్స్ ఉంది అంతే. ఆ 78 టైమ్స్ పక్కన ఐడి ఉంటది కదా, ఐడి దగ్గరికి వెళ్ళి నీ ఐడి ఏంటి తెలుసుకో, ఈజీగా అయిపోయింది. అదే నేనేం చేస్తున్నా, డల్లాస్ పెట్టా. డల్లాస్కి ఎన్నిసార్లు ఉందో చూద్దాం. ఎన్నిసార్లు ఉందండి? ఆల్మోస్ట్ 5 lakhs టైమ్స్. సో ఇక్కడ ఒక్కొక్క కీ ద్వారా వెళ్తే చాలా టైం పడుతుంది, 5 lakh keys చెక్ చేయాలి. అందుకని మొత్తం టేబుల్కి వెళ్ళిపోయింది, స్కానింగ్కి వెళ్ళిపోయింది దాని ఎగ్జిక్యూషన్ ప్లాన్. ఫ్యూ రికార్డ్స్ ఉన్నప్పుడు, క్లస్టర్డ్ ఇండెక్స్ ఉన్నప్పుడు మీకు స్కానింగ్ సీక్ వెళ్తుంది, ఇండెక్స్ సీక్, కాకపోతే ఆర్ఐడి లుకప్స్ వస్తాయి. ఇక్కడ మనకు టేబుల్ ఉంది, దాని మీద ఇండెక్స్ ఉంది, క్లస్టర్డ్ ఇండెక్స్ ఉంది, నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఉంది, స్టిల్ వీఆర్ గెట్టింగ్ ఇండెక్స్ స్కాన్. వాట్ ఈస్ ద ఆపరేటర్ కాస్ట్? ఆపరేటర్ కాస్ట్ ఎంత అండి? ఉపయోగం లేదు, మనం ఎన్ని ఇండెక్స్లు క్రియేట్ చేసినా ఉపయోగం లేదు, ఇది ఆపరేటర్ కాస్ట్ ఇంత ఉంటే. సో మన ఉద్దేశం ఏంటి, ఆపరేటర్ కాస్ట్ ని డౌన్ చేయాలి. సో ఎలా చేయాలంటే, బెస్ట్ మెథడ్ ఏంటంటే, మీరు క్వైరీలో ఎన్ని కాలమ్స్ వాడుతున్నారు. ఈ క్వైరీ ఉందండి, ఇక్కడ ఇండెక్స్ స్కాన్ వచ్చింది, పోనీ దీన్నే తీసుకుందాం, లుకప్స్ వచ్చినాయి. లుకప్స్ రాకూడదు ఎప్పుడు కూడా, లుకప్స్ కూడా వచ్చినాయంటే మన క్వైరీ పర్ఫార్మెన్స్ స్లో ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, ఇక్కడ చూడండి, ఈ క్వైరీలో ఎన్ని కాలమ్స్ వాడుతున్నాం. ఎంప్లాయీస్ అనే టేబుల్, ఏ టేబుల్ వాడుతున్నాం ఈ క్వైరీలో? ఎంప్లాయీస్ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ని ఈ క్వైరీలో వాడుతున్నాం? 1 column, sir. Location column. లొకేషన్ వాడుతున్నాం, ఐడి వాడుతున్నాం, నేమ్ కూడా వాడుతున్నాం. Yes, sir. అవునా? నేను ఫిల్టరింగ్ అడగట్లేదు, ఎన్ని కాలమ్స్ వాడుతున్నాం క్వైరీలో? 3 columns. అన్ని కాలమ్స్ మీద ఇండెక్స్ ఉండాలి, అప్పుడు నీకు ఈజీగా అయిపోతుంది, విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోతుంది క్వైరీ.
ఓకే, సో దాన్నే ఏమంటామంటే కవరింగ్ ఇండెక్స్ అంటాం. కవరింగ్ ఇండెక్స్ ఎలా రాయాలి? లెట్స్ సీ దిస్. See this. Create non-clustered index, index name, on employees, location ఇంతవరకు కామన్. కొత్తగా ఏం చేస్తున్నాం? ఓకే, ఇది ఇంక్లూడ్ కాదు. లొకేషన్, ఐడి, నేమ్. మీరు ఏ కాలమ్స్ అయితే వాడుతున్నారో అన్ని కాలమ్స్ ని ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నా ఇండెక్స్ క్రియేట్ చేసేట. ఇస్ ఇట్ క్లియర్? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మనం క్వైరీలో ఎన్ని కాలమ్స్ వాడుతున్నాం? 3 కాలమ్స్ వాడుతున్నాం. ఏమేం కాలమ్స్ అవి? ఐడి, నేమ్, లొకేషన్. సో దీనికి ఏమవుతుంది? మన ప్రాబ్లం ఏంటి? మన ప్రాబ్లం కీ లుక్అప్స్ వస్తున్నాయి లేదా స్కానింగ్కి వెళ్తుంది. స్కానింగ్కి వెళ్ళకూడదు, కీ లుక్అప్స్ రాకూడదు. సో నేనేం చేస్తున్నానంటే ఇండెక్స్ క్రియేట్ చేసేటప్పుడు లొకేషన్ వాడుతున్నాను, ఐడి వాడుతున్నాను, నేమ్ వాడుతున్నాను. మూడింటిని వాడుతున్నా. నౌ లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇప్పుడు వెళ్ళి మీరు ఎగ్జిక్యూషన్ ప్లాన్ చెక్ చేయండి. దెర్ ఇస్ నో ఆపరేటర్ కాస్ట్, దెర్ ఇస్ నో కీ లుక్అప్స్. దీన్ని ఏమంటామంటే కవరింగ్ ఇండెక్స్ అంట. కవరింగ్ ఇండెక్స్. ఇప్పుడు చెక్ చేయండి ఎగ్జిక్యూషన్ ప్లాన్. ఇండెక్స్ స్కాన్ వచ్చిందా, సీక్ వచ్చిందా? ఓకే. ఆర్ఐడి లుక్అప్స్ ఏమైనా వచ్చినాయా? కీ లుక్అప్స్? కీ లుక్అప్ అంటే తెలుసు కదా మీకు. ఇది కీ లుక్అప్. ఇక్కడ కీ లుక్అప్ అని కనబడింది. ఇక్కడ కీ లుక్అప్ ఏమైనా వచ్చిందా? ఓకే. ఇప్పుడు ఆపరేటర్ కాస్ట్ ఎంత ఉంది? 0.00. సో వెరీ మినిమం కదా. Yes, sir. సో మనం పర్ఫార్మెన్స్ 1% ఇంప్రూవ్ ఎప్పుడే తక్కువ ఉంది. చేయాలంటే 90% ఇండెక్స్లతోనే ఇష్యూ ఉంటుంది. ఇండెక్స్లను కరెక్ట్గా కాన్ఫిగర్ చేయగలిగితే మీకు తెలియదు ఎట్లా చేయాలో. క్వైరీ చెక్ చేస్తారనుకోండి, ఆ క్వైరీలో ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ మీద ఇండెక్స్ క్రియేట్ చేయమని చెప్పండి అంతే. కవరింగ్ ఇండెక్స్ క్రియేట్ చేయండి, పని అయిపోద్ది. క్వైరీ స్లోగా రన్ అవుతుంది. ఓకే, ఫైన్. ఇప్పుడు ఏమైందంటే నా క్వైరీలో 50 కాలమ్స్ ఉన్నాయి. ఈ 50 కాలమ్స్ మీద నేను ఇండెక్స్ క్రియేట్ చేయొచ్చా? కవరింగ్ ఇండెక్స్? Yes, sir. దెర్ ఈస్ ఎ లిమిట్. లిమిట్ ఏంటంటే maximum you can create 32 columns on covering index. అర్థమైంది? 32 కాలమ్స్ కంటే ఎక్కువ ఉంటే మాక్సిమం ఒక టేబుల్లో ఎన్ని కాలమ్స్ వస్తాయండి? హౌ మెనీ కాలమ్స్ విల్ బి దేర్? $1024 కాలమ్స్. ఇందులో 32 కాలమ్స్ మాత్రమే మీరు కవరింగ్ ఇండెక్స్ చేయగలుగుతారు. లేదు నాకు అన్ని కాలమ్స్ కావాలా అంటే దెర్ ఇస్ ఏ ఆప్షన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్క్లూడ్ ఇండెక్స్. సో ఇందాక మనం చూసాం, ఇది చూపించింది ఇన్క్లూడ్ ఇండెక్స్. లెట్ మీ కాపీ ఇట్ హియర్, పేస్ట్ ఇట్ హియర్. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇదంతా నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్.
దేని మీద అయితే ఫిల్టర్ చేస్తున్నామో అది లొకేషన్ పెడుతున్నాము. ఇన్క్లూడ్ అనే ఒక వర్డ్ మెన్షన్ చేసి మీకు ఎన్ని కాలమ్స్ కావాలంటే ఆ 32 తర్వాత మీకు ఎన్ని కావాలంటే అన్ని దీంట్లో మెన్షన్ చేసుకోవచ్చు. అయితే దీనికి తేడా ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కవరింగ్ ఇండెక్స్ అండ్ ఇంక్లూడ్ ఇండెక్స్? మీరు ఎవరినైనా అడిగితే ఇండస్ట్రీలో 7+ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకు కూడా దీని డిఫరెన్స్ తెలియదు. డిఫరెన్స్ ఏంటంటే కవరింగ్ ఇండెక్స్ లో మీరు మెన్షన్ చేసిన ప్రతి కాలము కీ కాలం, అంటే ప్రతి కాలంతో ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కీస్ కిందే ఉపయోగపడతాయి. ఫిల్టరింగ్ కాలమ్స్ అంటే వేర్ క్లాస్ లో వాడుకోవచ్చు, సార్టింగ్ ఆపరేషన్ వాడుకోవచ్చు. కానీ ఇంక్లూడ్ ఇండెక్స్ లో మీరు మెన్షన్ చేసిన ఉన్నాయి చూసారా, ఇది కీ కాలం కాదు, ఇది జస్ట్ కవరింగ్ అంతే. ఏం చేస్తుంది ఇది? మీరు ఇది మెన్షన్ చేశారు కదా, ఇది కీ. ఈ కీతో దీన్ని కంపేర్ చేసుకుంటది. ఫస్ట్ ఈ కీ వెరిఫై చేసుకుంటది. ఈ కీని తర్వాత నువ్వు ఇక్కడికి వెళ్ళి ఐడి ఎక్కడుంది, లొకేషన్, ఫస్ట్ లొకేషన్ ట్రేస్ అవుట్ అవుతుంది. వాషింగ్టన్ అయితే వాషింగ్టన్, డల్లాస్ అయితే డల్లాస్. ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి ఐడి నేమ్ చెక్ చేసుకుంటాం. ఇక్కడ అలా కాదు, ఏ కాలమైనా ఫిల్టర్ కండిషన్ కి వాడుకోవచ్చు. అది డిఫరెన్స్ కవరింగ్ ఇండెక్స్ కి ఇంక్లూడ్ ఇండెక్స్ కి. బోత్ ఆర్ ఫైన్. కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. మరీ డెప్త్ గా వెళ్తే మీకు అర్థమవుతుంది. ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తున్నప్పుడు క్వైరీ స్ట్రక్చర్ లో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న టేబుల్స్ అయితే ఇంక్లూడ్ ఇండెక్స్ బెటర్ అవుతుంది. బిగ్ టేబుల్స్ కి అయితే ఇంక్లూడ్ ఇండెక్స్ బెటర్ అవుతుంది. చిన్న టేబుల్స్ కి అయితే కవరింగ్ ఇండెక్స్ బెటర్ అవుతుంది. అది నెక్స్ట్ టాపిక్, ఇంకో టాపిక్. అంత అడ్వాన్స్డ్ ఇప్పుడు మనకు అవసరం లేదు. సో ఫైనల్ గా ఏం చేయాలి? మనం కవరింగ్ ఇండెక్స్ క్రియేట్ చేయగలిగితే ఏదర్ కవరింగ్ ఆర్ ఇంక్లూడ్, now you will get your performance boosted. సో ఇండెక్స్ సీక్ వస్తుంది, ఇండెక్స్ స్కాన్ రాదు, అలాగే RID లుకప్స్ రావు. హౌ టు అవాయిడ్ RID లుకప్స్, హౌ టు అవాయిడ్ కీ లుకప్స్ అంటారు ఇంటర్వ్యూ క్వశ్చన్. హౌ టు అవాయిడ్ కీ లుకప్స్ ఇన్ ఎగ్జిక్యూషన్. సింపుల్, క్రియేట్ కవరింగ్ ఇండెక్స్. It will avoid key lookups. Is it clear? Yes, sir. So this is about clustered index and non-clustered index. చూడండి, క్లాస్ ఇది హీప్ స్ట్రక్చర్ లో ఒక ఆర్డర్ ఉండదు. అదే క్లస్టర్డ్ ఇండెక్స్ లో ఏంటి? రూట్ నోడ్ ఉంటుంది, ఇండెక్స్ పేజ్, దాని కింద ఇంటర్మీడియట్ పేజెస్ ఉంటాయి, లాస్ట్ లో లీఫ్ పేజెస్ ఉంటాయి. లీఫ్ పేజెస్ లో యాక్చువల్ డేటా ఉంటుంది. అదే నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్కి వచ్చేసరికి రూట్ పేజ్ ఉంటుంది, ఇంటర్మీడియట్ పేజెస్ ఉంటాయి, లీఫ్ పేజ్ లో పాయింటర్స్ ఉంటాయి. ఈ పాయింటర్ డేటా పేజ్కి, ఈ పాయింటర్ ఆర్ హీప్ కి. డేటా పేజెస్ కి పాయింటర్స్ మాత్రమే ఉంటాయి నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ లో. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, సో ఫైన్, లెట్ ఇట్ బి. Now let's come to fragmentation, an important topic in indexing. What is fragmentation? Okay, so let's say this. ఇది ఒక పేజ్ అనుకోండి. SQL సర్వర్ పేజ్ సైజ్ ఎంత అండి? వాట్ ఈస్ ద పేజ్ సైజ్? 8 KB. ఎంత అండి? 8 KB. 8 KB. వెరీ గుడ్. 8 KB డేటా నేను ఇన్సర్ట్ చేస్తున్నా దీంట్లో. A, B, C, D ఇన్సర్ట్ చేయడం మర్చిపోయినా. E, F, G, H, I. ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క KB అనుకోండి, జస్ట్ ఇమాజినేషన్. ఓకే, ఫస్ట్ ఇలా లేదు టేబుల్, గజిబిజిగా ఉండింది. C ఇక్కడ ఉంది, E ఇక్కడ ఉంది, D ఇక్కడ ఉంది, B ఇక్కడ ఉంది, ఇలా ఉండింది. నేను క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేసిన దీని మీద. క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేస్తూనే ఏమైంది? ప్రాపర్ ఆర్డర్లోకి వచ్చింది. అవునా? అంతేనా? ఇది హీప్, ఇది క్లస్టర్. ఇంతవరకు క్లియర్ కదా మీరు? ఇస్ ఇట్ క్లియర్? ఈ పేజ్ ఫుల్ అయిందా? Yes, sir.
ఇప్పుడు నేనేం చేసిన అంటే డి ఇన్సర్ట్ చేయాలనుకున్నా. ఒక స్టేట్మెంట్ రాశా. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ వచ్చేసి టేబుల్ 1 వాల్యూస్ వచ్చేసి డి. క్లస్టర్డ్ ఇండెక్స్ లో డేటా ఆర్డర్ లో ఉంటుందా ఉండదా? ఆర్డర్ లో ఉంటుంది. సో డేటా ఆర్డర్ లో ఉండాలి కదా. సి తర్వాత డి రావాలా, అవునా కాదా? ఎస్ సార్. మరి ఇక్కడ మనకు ప్లేస్ లేదు కదా, ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే ఇదంతా స్ప్లిట్ అవుతుంది పేజ్. ఈ డేటా అంతా ఇంకొక పేజీలోకి వెళ్ళిపోద్ది. ఇది ఎంటీ పేజ్. ఈ నుంచి స్ప్లిట్ అయ్యి వచ్చి ఇక్కడ పడిపోద్ది. ఓకే, డి వచ్చి ఇక్కడ పడుతుంది. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? దీన్నే పేజ్ స్ప్లిట్ అంటారు. ఎందుకు ఇలా జరగాలి? డేటా ఆర్డర్లో ఉండాలి, క్లస్టర్డ్ ఇండెక్స్ ఉంది. ఎక్కడైతే ఇన్సర్ట్ చేస్తున్నామో దాని తర్వాత నుంచి ఉండేదంతా నెక్స్ట్ పేజీలోకి వెళ్ళిపోద్ది. దీన్ని ఏమంటామంటే ఫ్రాగ్మెంటేషన్ అంటారు. పేజ్ స్ప్లిట్ ఆర్ ఫ్రాగ్మెంటేషన్. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఇక్కడ స్పేస్ ఇష్యూ ఏం రాదు సార్. స్పేస్ ఇష్యూ ఖచ్చితంగా వస్తుంది. మల్టిపుల్ ఫ్రాగ్మెంటేషన్స్ ఎక్కువ ఉంటే స్పేస్ ఇష్యూ పక్కన పెట్టండి. స్పేస్ అనేది ఇష్యూ కాదు ఇక్కడ బిజినెస్ లో. మనకి కావాలంటే ఒక డిస్క్ వేసుకోవచ్చు. మల్టిపుల్ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ ఉందనుకోండి, క్వైరీ పర్ఫార్మెన్స్ స్లో అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ సిక్వెల్ సర్వర్కి వెళ్ళి ఈ పేజ్ ఎత్తుక్కోవాలి, ఈ పేజ్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇది ఆర్డర్లో ఇది 201 ఉంటే ఇది 202 వస్తుందని గ్యారంటీ ఏం లేదు. ఇది 507 రావచ్చు. ఇది మళ్ళీ ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో స్ప్లిట్ జరిగింది అనుకో, ఎఫ్ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ జీ లేదు ఇంతకు ముందు, ఓకే, హెచ్ఐ ఉంది. ఇక్కడ మనం జీ ఇన్సర్ట్ చేసాం, ఇదంతా వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో పేజ్లో పడాల్సిందే. అప్పుడేమవుతుంది, ఇక్కడ జీ వచ్చేస్తుంది. ఇది సమ్ 709 అనుకో. ఇప్పుడు ఏబి నుంచి నువ్వేం కొడతావు అంటే సెలెక్ట్ వాల్యూ కాలం డేటా, సెలెక్ట్ డేటా ఫ్రమ్ టేబుల్ 1 అని కొట్టారు. అప్పుడు ఏం చేయాలి? ఇది ఫస్ట్ 201లోకి వెళ్ళాలి, తర్వాత 507లోకి వెళ్ళాలి, తర్వాత 709లోకి వెళ్ళాలి. ఆ డేటా అంతా తెచ్చి ఇక్కడ పెట్టాలి అంటారు. ఎంత ఎక్కువ ఫ్రాగ్మెంటేషన్ ఉంటే అంత పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి. చూడండి, ఇది ఒక పేజ్ 1 2 3 4 5 ఉంది. ఓకే, సో ఇక్కడ 9 10 ఉంది. ఇక్కడ గ్యాప్ ఉందా? ఈ గ్యాప్ ని ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటాం. అది ఫ్రాగ్మెంటేషన్ కాదు, గ్యాప్ ఉన్న పేజ్లో దాన్ని ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటాం. ఇది ఇంటర్నల్ పేజ్ లోపల గ్యాప్ ఉంటే ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్. నౌ లెట్స్ కమ్ టు హియర్. ఇప్పుడు 1 2 3 1 2 3 4 5 లేదు, ఇక్కడ 6 7 8 9 ఉంది. నేను 5 ఇన్సర్ట్ చేశాను అనుకోండి. 5 ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? 5 6 7 8 అనేది ఇంకో పేజీలోకి వెళ్ళిపోయింది. ఎందుకు? ఆల్రెడీ 1 2 3 4 6 7 8 9 9 తర్వాత సెకండ్ పేజీలో 10 11 ఉంది. సెకండ్ పేజీని డిస్టర్బ్ చేయలేము. సో నెక్స్ట్ ఏమవుతుంది? అది ఏ పేజ్ ఖాళీ ఉంటే ఆ పేజీకి వెళ్ళిపోద్ది. సో ఫస్ట్ పేజ్ 1 ఉంది, తర్వాత 5 6 7 అనేది పేజ్ 3లో ఉంది, తర్వాత పేజ్ 2లో ఉంది. క్లస్టర్ ఇండెక్స్ ఉండడం వల్ల ఆర్డర్ అయితే లాజికల్ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటుంది, కానీ ఫిజికల్ ఆర్డర్ మారిపోయింది. పేజ్ 1 తర్వాత పేజ్ 2లో డేటా లేదు, పేజ్ 3లో ఉంది. ఇస్ ఇట్ క్లియర్? పేజ్ డి ఇన్సర్ట్ చేశా,
పేజ్ స్ప్లిట్ అయిపోయింది. Anybody have any doubts? Any doubts? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఇక్కడ. ఎవరికేం డౌట్ లేదంటే ముందుకెళ్దాం. ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్, ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అర్థమైందా మీకు? పేజ్ స్ప్లిట్ అంటే అర్థమైందా? సార్ మనం ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. ఎస్ సార్. ఓకే. సో ఇప్పుడు మనము ప్రాబ్లం ఏంటంటే క్వైరీ స్లోగా రన్ అవుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎగ్జిక్యూషన్ ప్లాన్ చెక్ చేయాలి. అంతేనా? ఎస్ సార్. ఎగ్జిక్యూషన్ ప్లాన్ లో మనకి ఏదైనా మిస్సింగ్ ఇండెక్స్ ఉంటే అది చూపిస్తుంది. ఇది ఇలా గ్రీన్ కలర్ లో చూపించింది. మనం ఏం చేస్తాం? అదే క్లియర్ గా చూపించుండండి. ఇంక్లూడ్ కూడా చూపించింది. యాజ్ ఇట్ ఈస్ గా ఇది ఏమైతే చూపించిందో దాంతో మనం ఇండెక్స్ క్రియేట్ చేస్తాం. 90% ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. స్టిల్ క్వైరీ స్లోగా రన్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? ఫ్రాగ్మెంటేషన్ చెక్ చేయాలి. ఎంత పర్సెంటేజ్ ఫ్రాగ్మెంటేషన్ ఉంది? ఫ్రాగ్మెంటేషన్ 30% కంటే ఎక్కువ ఉంది అనుకోండి, దాని అర్థమైంది ఫిజికల్ ఆర్డర్ మిస్ మ్యాచ్ అయింది. దాన్ని మళ్ళీ ఆర్డర్లోకి తీసుకురావాలి. అంటే ఇండెక్స్ ని మళ్ళీ రీబిల్డ్ చేస్తాం. మళ్ళీ ఫస్ట్ నుంచి క్రియేట్ చేస్తాం. దాన్ని రీబిల్డింగ్ ఇండెక్స్ అంటారు. సో రీబిల్డింగ్ ఇండెక్స్ చేయాలా వద్దా అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరు? ఫ్రాగ్మెంటేషన్. మనం ఇండెక్స్ క్రియేట్ చేసామండి ఒక టేబుల్ మీద. ఇండెక్స్ క్రియేట్ చేస్తే టేబుల్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది. 5 days తర్వాత మళ్ళీ స్లో అవుతుంది. దాని అర్థం ఏంది? అప్పుడు మనం ఏం చేయాలి? ఫ్రాగ్మెంటేషన్ చెక్ చేయాలి. ఫ్రాగ్మెంటేషన్ 30% కంటే ఎక్కువ ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? సేమ్ ఇండెక్స్ నే రీబిల్డింగ్ అంటారు. మళ్ళీ ఫస్ట్ నుంచి క్రియేట్ చేస్తాం. రీబిల్డ్ ఇండెక్స్ జరిగితే ఏమవుతుంది? మళ్ళీ ఫిజికల్ ఆర్డర్లోకి వచ్చేస్తాయి పేజీలు. మళ్ళీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ రీబిల్డింగ్ ఇండెక్స్ అనేది ఎవ్రీ వీక్ కంపెనీలో చేసుకుంటారు. ఎవ్రీ వీక్ రీబిల్డింగ్ ఈజ్ కంపల్సరీ. రీబిల్డింగే కంపల్సరీ అని కాదు. 30% కంటే ఎక్కువ ఉంటే రీబిల్డింగ్. ఒకవేళ అది 10% కంటే ఎక్కువ ఉంది, 30% కంటే తక్కువ ఉంది, నో నీడ్ టు రీబిల్డ్. యూ కెన్ డూ రీఆర్గనైజ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రీఆర్గనైజింగ్, రీబిల్డింగ్? రీబిల్డింగ్ అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయడం, క్రియేట్ చేసుకుంటారా. రీఆర్గనైజ్ అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చెయ్యవు. జస్ట్ ఇక్కడే ఉంటుంది నెంబర్స్ అన్ని. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 ఆర్డర్లో లేవు, 5 9 3 6 ఇట్లా ఉందనుకో, మళ్ళీ ఫస్ట్ నుంచి ఆర్డర్లో పెట్టుకోం. ఫస్ట్ ఏం చేస్తాం? ఈ 5 ఉంది కదా, ఈ 5 ఇక్కడ ఉండకూడదు అని తెలుసు, ఈ 5 ఇక్కడ పెట్టుకుంటాం. తర్వాత ఈ 3 ఇక్కడికి తెచ్చుకుంటాం. ఓకే, మళ్ళీ 3 తర్వాత నెంబర్ ఏంటి? 5 ఈ 9 అడ్డం ఉంది, 9 ఇక్కడ తెచ్చుకుంటాం, ఈ 5 ఇక్కడ పెట్టుకుంటాం. మళ్ళీ 3 5 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి? 6 ఇక్కడ తెచ్చుకుంటాం, 9 ఇక్కడ పెట్టుకుంటాం. ఇది రీఆర్గనైజింగ్. అక్కడక్కడే రీఆర్గనైజ్ చేసుకున్నాం. రీబిల్డింగ్ అంటే అట్లా కాదు. ఫస్ట్ ఇది మొత్తం ఎంటీ చేసుకుంటుంది ఆర్డర్లో 1 2 3 5 6 9. ఇది రీబిల్డింగ్. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఫ్రాగ్మెంటేషన్ 30% అంటే ఎలా తీసుకుంటుంది సార్ అది? వెరీ గుడ్ క్వశ్చన్. ఫ్రాగ్మెంటేషన్ 30% పైన అంటే రీబిల్డింగ్ చేయాలి అని చెప్పా. మరి ఆ ఫ్రాగ్మెంటేషన్ ఎంత ఉంది అనేది మనకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే వీ హ్యావ్ క్వైరీస్. లెట్ మీ ఓపెన్ ద క్వైరీస్. సో క్వైరీ ఏంటంటే దిస్ ఈస్ ద క్వైరీ. మీరు ఇంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు, సింపుల్గా చూపిస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వెంచర్ బక్స్ అనే ఒక డేటాబేస్ ఉందండి, శాంపిల్ డేటాబేస్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే సెలెక్ట్ స్టార్ అంటే అన్ని కాలమ్స్, ఫ్రమ్ అంటే ఏంటి? టేబుల్ నేము,
టేబుల్ నేమ్ ఏంటండి? డైనమిక్ మేనేజ్మెంట్ వ్యూ. ఇండెక్స్ ఫిజికల్ స్టాట్స్. ఇందులో మనకు 4 పారామీటర్స్ ఉన్నాయి. కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. డేటాబేస్ ఐడి ఇవ్వాలి. ఐడి తెలియనప్పుడు డేటాబేస్ నేమ్ ఇవ్వచ్చు. సో ఐ డోంట్ నో ఐడి. సో నేనేం చేస్తున్నానంటే నేమ్ ఇచ్చేసి డేటాబేస్ నేమ్. తర్వాత ఆబ్జెక్ట్ నేమ్. ఆబ్జెక్ట్ నేమ్ అంటే ఏంటి? టేబుల్ నేమ్. ఓకే. సో ఏ టేబుల్ చెక్ చేయాలనుకుంటున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక టేబుల్, లెట్ మీ టేక్ దిస్ టేబుల్. ఈ టేబుల్ తర్వాత నల్ నల్ అది డిఫాల్ట్. ఆ తర్వాత డీటెయిల్డ్, ఇది క్వైరీ. దీన్ని కనుక మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఆ డేటాబేస్ ఐడి, ఆబ్జెక్ట్ ఐడి, ఇండెక్స్ ఐడి, ఓకే ఫైన్. లెట్స్ కమ్ హియర్. క్లస్టర్డ్ ఇండెక్సా, నాన్ క్లస్టర్డ్ ఇండెక్సా ఏముంది? ఓకే ఫైన్. డేటా ఇన్రో, డేటా టైప్స్ గుర్తున్నాయా? ఇన్రో డేటా, రో ఓవర్ఫ్లో డేటా, ఇంకోటి ఏం చెప్పా? బ్లాబ్ డేటా, ఎల్ఓబి డేటా, లార్జ్ ఆబ్జెక్ట్ డేటా. ఇన్రో డేటా అంటే విత్ ఇన్ పేజ్ ఉంటుంది. రో ఓవర్ఫ్లో డేటా అంటే 8 KB కంటే ఎక్కువ ఉండేది. మర్చిపోయినారు. లెట్ మీ షో యూ. డేటా లొకేషన్ టైప్స్ ఇన్ MS SQL. అలొకేషన్ యూనిట్స్. ఎగ్జాక్ట్ ఫిగర్ కరెక్ట్గా రావట్లేదు. ఇంట్రో ఓకే, ఎగ్జాక్ట్ ఇమేజ్ ఇక్కడ కనిపించట్లేదు. మనం ఇంతకు ముందు చూపించిన పీపీటీలో చూపించాం మీకు. ఆల్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ డాక్యుమెంట్ ఉంటుంది, అక్కడ చెక్ చేద్దాం. ఇది పిఎఫ్ఎస్. ఓకే ఓకే. ఇన్రో డేటాకి రో ఓవర్ఫ్లో డేటాకి డిఫరెన్స్ ఏంటి? రో ఓవర్ఫ్లో డేటా మోర్ దాన్ 8 KB ఉన్నప్పుడు ఆ పేజ్లో పట్టదు కాబట్టి ఇంకొక చోట డేటా పెట్టుకొని ఆ పేజ్ పాయింటర్ పెట్టుకుంటుంది అని చెప్పాను. సో అది ఈ అలొకేషన్ యూనిట్. నౌ లెట్స్ కమ్ టు హియర్. ఏముందండి? ఈ కాలం పేరు చదవండి. Average page space used in percent. Average page space used in percentage. Okay, now let's come to here. Average fragment sizes in pages. Average fragmentation in percentage. If there are any percentage, fragmentation percentage, it will show. ఇది internal fragmentation అంటే పేజ్ లోపల ఫ్రీ స్పేస్. ఇది ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్. సో ఈ కోడ్, ఈ క్వైరీ వాడితే మనకు ఫ్రాగ్మెంటేషన్ ఎంత ఉంది అనేది అర్థమైపోతుంది. నేను చూపిస్తా, డెమో చూపిస్తా చూడండి. ఇక్కడ చేసి చూపిస్తా, మీకు క్లియర్గా అర్థమవుతుంది. లెట్స్ సీ దిస్. నేను ఇక్కడ ఓకే ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తున్నా. డేటాబేస్ నేమ్ వచ్చేసి ఫ్రాగ్మెంట్ DB. డన్, కంప్లీట్. సో దీన్ని సింపుల్ రికవరీ మోడల్లో పెట్టుకుంటున్నా, ఎందుకంటే లాక్ సైజ్ చాలా పెరుగుతుంది. ఇండెక్స్ క్రియేషన్ చాలా టైం టేకింగ్, చాలా లాక్ ఫైల్ కూడా గ్రో అవుతుంది. ఓకే, సో యూజ్ ఫ్రాగ్మెంట్ DB. నేను సింపుల్ రికవరీ మోడల్ పెట్టుకున్నా. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 2 టేబుల్స్ క్రియేట్ చేస్తున్నా. బ్యాడ్ కీ టేబుల్, గుడ్ కీ టేబుల్. లెట్ మీ క్రియేట్ 2 టేబుల్స్. ఫస్ట్ బ్యాడ్ కీ టేబుల్ చేస్తున్నా. సో మీరు ఏం చేయాల్సిన పని లేదు, ఇది శాంపిల్ క్రియేట్ చేస్తున్నా. ఇది దీంట్లో ఏంటంటే కీ అనేది ఒక ఆర్డర్లో ఉండదు. లెట్ మీ క్రియేట్ ఇట్ ఫస్ట్. ఎగ్జిక్యూట్ ఇట్. డన్, కంప్లీట్. రైట్. ఇప్పుడు ఇందులో ఏముందో చూపిస్తా చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాడ్ కీ టేబుల్. ఓకే, ఇంకా డేటా ఇన్సర్ట్ అవ్వలేదు. లెట్ మీ ఇన్సర్ట్ ఇట్. ఓకే, సో ఇన్సర్ట్ చేసే ముందర నేను ఏం చేస్తానంటే ఇండెక్స్ కూడా క్రియేట్ చేస్తా. క్లస్టర్డ్ ఇండెక్స్ ఒకటి, నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఒకటి. క్లస్టర్డ్ ఇండెక్స్ కీ మీద క్రియేట్ చేస్తున్నా. నాన్ క్లస్ ఇది కీ, కాలం 1. కాలం 1 అనేది కీ. చూడండి ఇక్కడ. కాలం 2 అనేది డేట్. ఓకే, 2 ఇండెక్స్లు క్రియేట్ చేస్తున్నా. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానో చూడండి, తర్వాత మీకు అర్థమవుతుంది. అలాగే ఒక గుడ్ కీ టేబుల్ చేస్తున్నా. దీని ప్రకారం ఏంటంటే డేటా అనేది ఒక ఆర్డర్లో ఉంటుంది. లెట్ మీ క్రియేట్ ఇట్. ఎగ్జిక్యూట్. సో క్లస్టర్డ్ ఇండెక్స్, నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ 2 క్రియేట్ చేశా. ఇప్పుడు డేటా ఇన్సర్ట్ చేస్తున్నా. ఇది చిన్న ప్రోగ్రాము.
సో ఎగ్జిక్యూట్ ఇట్. ఇది ఏం చేస్తుంది అంటే ఆల్మోస్ట్ ఒక 1 lakh రోస్ని ఇన్సెర్ట్ చేస్తుంది. లెట్ మీ ఇన్సెర్ట్ ఫస్ట్. ఓకే, అంత ఇన్సెర్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, నౌ సీ దిస్. ఇది ఫస్ట్ది బ్యాడ్ కీ టేబుల్. బ్యాడ్ కీ టేబుల్లో రోస్ చూడండి ఒక ఆర్డర్లో లేవు, కాలమ్స్ డిఫరెంట్గా ఉంది. అదే గుడ్ కీ టేబుల్లో ఒక ఆర్డర్లో ఉన్నాయి చూడండి, కాలం 1. అంటే ఐడి అనేది సీక్వెన్షియల్గా ఉంది, 1 2 3 4 5 అలా. ఇక్కడ గజిబిజిగా ఉంది. ఓకే, సో ఇప్పుడు మీరు డిఫరెంట్ ఒక ఆర్డర్ లేకుండా డేటా ఇన్సర్ట్ చేయడం వల్ల ఫ్రాగ్మెంటేషన్ అనేది వచ్చి ఉంటుంది. ఇప్పుడు చెక్ చేద్దాం ఫ్రాగ్మెంటేషన్. సో ఇండెక్స్ sys_dm_db_ ఇండెక్స్ ఫిజికల్ స్టాట్స్. దీంట్లో మనకి ఇవి పారామీటర్స్. లెట్ మీ చెక్ ఇట్. నౌ సీ దిస్. యావరేజ్ ఫ్రాగ్మెంట్ సైజ్ ఎంత ఉందండి ఇందులో? కొంచెం ఇక్కడికి వద్దాం. సెవెన్ 7.67. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేసామంటే, జస్ట్ ఎ మినిట్, ఇక్కడ ఫస్ట్ మనము క్వైరీలో ఏ టేబుల్ వాడాము? గుడ్ కీ టేబుల్. సెకండ్ క్వైరీ ఏ టేబుల్ వాడాము? బ్యాడ్ కీ టేబుల్. బ్యాడ్ కీ టేబుల్. ఇది గుడ్ కీ టేబుల్. టేబుల్లో కీ కరెక్ట్గా ఉండి ఆర్డర్లో పెట్టినప్పుడు ఫ్రాగ్మెంటేషన్ ఎంత ఉందండి? నాట్ ఈవెన్ 1%. 1% కూడా లేదు. అదే బ్యాడ్ కీ టేబుల్లో ఎంత ఉందండి ఫ్రాగ్మెంటేషన్? 99% ఫ్రాగ్మెంటేషన్ ఉంది. దిస్ ఈస్ హౌ వీ విల్ చెక్ ఫ్రాగ్మెంటేషన్. సో ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ ఉంటే మనం ఏం చేయాలి? ఇండెక్స్ రీబిల్డ్ చేయాలి. ఈ ఫ్రాగ్మెంటేషన్ కౌంట్ అంటే నెంబర్ ఆఫ్ పేజెస్. 2000 పేజెస్లో అంటే డేటా అనేది 2000 పేజెస్కి స్ప్లిట్ అయిపోయింది. ఇది ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్. దిస్ యావరేజ్ పేజ్ స్పేస్ యూజ్డ్ ఇన్ పర్సెంటేజ్ అంటే ఒక్కొక్క పేజీలో 97% యూటిలైజ్ చేసుకుంది. ఇక్కడ ఎంత యూటిలైజ్ చేసుకుందండి? ఒక్కొక్క పేజీలో 60% యూటిలైజ్ చేసుకుంది. అంటే మిగతాది ఫ్రీ స్పేస్. మీకు ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ ఉందంటే నేను ఒక రెడీమేడ్ క్వైరీ ఇస్తా, ఇది చూడండి. ఇట్ విల్ బి వెరీ గుడ్. మనకు కావాల్సిన కొంచెం ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది. ఫ్రాగ్మెంటేషన్ ఎంత ఉంది, ఎన్ని పేజెస్లో ఉంది, పేజ్ డెన్సిటీ ఏంటి. బ్యాడ్ కీ టేబుల్ ఇండెక్స్ నేమ్ ఇది క్లస్టర్డ్, ఇది నాన్ క్లస్టర్డ్. గుడ్ కీ టేబుల్ ఇది క్లస్టర్డ్, ఇది నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. ఫ్రాగ్మెంటేషన్ ఎంత ఉంది? 99% ఉంది. పేజ్ డెన్సిటీ అంటే పేజీలో ఎంత పర్సెంటేజ్ ఫుల్ అయింది. గుడ్ కీ టేబుల్లో 97-99% ఫుల్ అయింది. ఇక్కడ ఎక్కువ గ్యాప్స్ ఉన్నాయి. దీనివల్ల స్పేస్ వేస్ట్, పర్ఫార్మెన్స్ ఇష్యూస్. ఈ క్వైరీ ఏంటో కాదు, జస్ట్ ఈ ఇండెక్స్ ఫిజికల్ స్టాట్స్ అనే డైనమిక్ మేనేజ్మెంట్ వ్యూ చూస్తున్నాం అంతే. డిఎంఏ అంటారు. సో పేజ్ ఫ్రాగ్మెంటేషన్ నువ్వు ఎలా చూస్తావు, ఇండెక్స్ ఫ్రాగ్మెంటేషన్ ఎలా చూస్తావు అని ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడగచ్చు. I will check dynamic management view dm_db_ index_physical_stats. సో అంకిరెడ్డి పేజ్ ఫ్రాగ్మెంటేషన్ ఇలా చూస్తాం. అయితే రీబిల్డింగ్ ఎలా చేయాలి? సింపుల్, కమ్ హియర్. ఇంతకుముందు క్రియేట్ ఇండెక్స్ కొట్టాం క్రియేట్ చేసేటప్పుడు. ఇప్పుడు రీబిల్డింగ్ కదా, ఆల్టర్ ఇండెక్స్ నేమ్ ఏ టేబుల్ మీద? ఆన్ బ్యాడ్ కీ టేబుల్, రీబిల్డ్. ఇండెక్స్ నేమ్ ఏంటి? ఐడిఎక్స్ బ్యాడ్ కీ టేబుల్ సిఎల్. ఇది దీన్ని 99% ఫ్రాగ్మెంటేషన్ ఉంది. దీన్ని రీబిల్డ్ చేస్తున్నా, చూడండి ఏం జరుగుతుంది. ఈ పారామీటర్స్ అన్ని నేను మళ్ళీ చెప్తాను. జస్ట్ అ మినిట్, లెట్ మీ డూ దిస్.
Okay, rebuild completed, right? Now check the same code. Execute it. Bad key table లో clustered index fragmentation ఎంత ఉందండి? 0.5. 0.5. 99% ఉండేది 0.5 వచ్చింది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, 2000 పేజెస్ కంటే ఎక్కువ ఉన్నాయి. డేటా అంతా 13,100 పేజెస్ లో అడ్జస్ట్ అయిపోయింది. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. సో నెక్స్ట్ నాన్ క్లస్టర్ ఇండెక్స్ కూడా 52% ఫ్రాగ్మెంటేషన్ ఉంది. మనం ఏం చెప్పాం? 30% కంటే ఎక్కువ ఉంటే రీబిల్డింగ్ ఇండెక్స్ చెప్పాం. ఓకే, గో టు హియర్. నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ రీబిల్డింగ్, రీఆర్గనైజ్ టైం ఎక్కువ పడుతుంది. సో ఇక్కడ మనం డెమో చేయాలి కాబట్టి రీఆర్గనైజ్ చేసి చూపిస్తా. చూడండి, రీఆర్గనైజ్ కంప్లీటెడ్. నౌ లెట్స్ గో అండ్ చెక్ ద సేమ్ కోడ్. బ్యాడ్ కీ టేబుల్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఫ్రాగ్మెంటేషన్ ఎంత ఉందండి? 1.08. ఇంతకుముందు 54% ఉంది. సో ఫ్రాగ్మెంటేషన్ ని ఇలా కంట్రోల్ చేస్తాం. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ హియర్? ఇప్పుడు మనం రీబిల్డింగ్ ఎన్ని టేబుల్స్ కి చేసామండి? 2 tables, sir. ఓన్లీ 1 టేబులే, బ్యాడ్ కీ One టేబుల్ table. ఒక్కటే చేసాం. ఓకే, ఇది నా డేటాబేస్. దీంట్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? Columns. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి టేబుల్స్ లిస్ట్ కొనుదా. సెలెక్ట్ డాట్ ఫ్రమ్ దిస్ డాట్ టేబుల్స్. 720 టేబుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, రియల్ టైంలో 1500 టేబుల్స్ ఉండొచ్చు, 5000 టేబుల్స్ ఉండొచ్చు. మరి డేటాబేస్ లో ఉన్న ప్రతి టేబుల్ ఫ్రాగ్మెంటేషన్ చెక్ చేసి ప్రతి టేబుల్ కి రీబిల్డింగ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఒక నెల పట్టారు సార్. ఇదే ఏమంటారు? 1 month. అంత టైం పడుతుంది రియల్ గా 1 by 1 వెళ్తే, ఒక్కొక్క టేబుల్ వెళ్తే. సో ఆ ఇష్యూ లేకుండా సిక్వెల్ సర్వర్లో ఏంటంటే కొన్ని రెడీమేడ్ స్కోర్స్ దొరుకుతాయి ఆన్లైన్లో. అలాగే వన్ ఆఫ్ ద కోడ్ ఇది, నేను ఇది మీకు ఇస్తా. ఇది ఏం చేస్తుంది తెలుసా? లెట్ మీ గో టు అడ్వెంచర్ వర్క్ డేటాబేస్. ఇది ఏంటి, ఇది ఎలా వచ్చింది, దీన్ని ఎలా రాశారు, అవన్నీ మీకు అనవసరం. యాజ్ ఏ డిబిఏ మీరు డెవలపర్ కాదు, ఈ కోడ్ అంతా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. నెట్లో ఎతికినారు, ఒక కోడ్ దొరికింది, ఆ కోడ్ తెచ్చి ప్రొడక్షన్లో రన్ చేయబాకండి. ఫస్ట్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో రన్ చేయండి. అది మీకు సాటిస్ఫైడ్ అనిపిస్తే ప్రొడక్షన్లో తర్వాత రన్ చేసుకోవచ్చు. ఈ కోడ్ ఏం చేస్తుందంటే ఈ డేటాబేస్లో ఉన్న ప్రతి టేబుల్ని చెక్ చేసి 10% కంటే ఎక్కువ ఏ టేబుల్ అయితే ఫ్రాగ్మెంటేషన్ ఉందో ఆ టేబుల్ లిస్ట్, దాని పక్కనే ఇండెక్స్ రీబిల్డింగ్ స్క్రిప్ట్ మొత్తం ఇచ్చేస్తుంది. లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. సీ దిస్. ఇదేమేమి ఇచ్చిందో చూపిస్తా. ప్రతి టేబుల్, ఆ టేబుల్లో ఉన్న ఇండెక్స్, దాని ఇండెక్స్ టైప్ క్లస్టర్డ్ ఇండెక్సా నాన్ క్లస్టర్డ్ ఇండెక్సా, దాని ఎంత ఫ్రాగ్మెంటేషన్ ఉంది, 50% ఉంది. ఓకే, దాంట్లో స్క్రిప్ట్ దేనికి, ఈ ఫ్రాగ్మెంటేషన్ తీయాలంటే రీబిల్డింగ్ ఇండెక్స్ స్క్రిప్ట్. ఇవన్నీ రీబిల్డింగ్ ఇండెక్స్ చూపిస్తాను. చూడండి, కాపీ దిస్, లెట్ మీ ఓపెన్ నోట్ ప్యాడ్. సో రియల్ టైంలో చాలా ఈజీ అనమాట ఇది. బేసిక్గా సీ దిస్, ఇది స్క్రిప్ట్. మీరేం చేయాల్సిన పనిలా, జస్ట్ ఈ కోడ్ ఉంది కదా, ఇవన్నీ రీబిల్డింగ్ ఇండెక్స్ స్క్రిప్ట్లు అనమాట. ఒకటేసారి 10 అన్నీ చేయకుండా ఎగ్జిక్యూషన్ ఒక 5 పక్కన పెట్టుకొని మీరు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తే ఫ్రాగ్మెంటేషన్ అంతా నిల్ అయిపోతుంది. మీకు కావాలంటే చూపిస్తా చూడండి. మీరు ఏం చేయాల్సిన పనిలా, జస్ట్ ఈ కోడ్ వచ్చింది కదా, దీన్ని వెళ్ళి ఆ డేటాబేస్లోకి వెళ్ళి ఓపెన్ ఎగ్జిక్యూట్ ఆల్టర్ ఇండెక్స్. మనం ఈ డేటాబేస్లోనే ఉన్నాం. నేను అన్నీ ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అయిపోయింది. అంటే డేటా తక్కువ ఉంది కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది, లేకపోతే చాలా టైం పడుతుంది. ఇప్పుడు వెళ్ళి
సేమ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తా, చెక్ చేయండి. సో అగైన్ ఇట్ ఈస్ దేర్ 50% ఫ్రాగ్మెంటేషన్ ఉందా? జస్ట్ అ మినిట్. అడ్వెంచర్ బగ్స్ లోనే ఉంది కదా, ఫైన్. ఓకే, జస్ట్ అ మినిట్. ఇక్కడ ఏం లేదు, ఇది చూపిస్తుంది, ఇది రాంగలేండి, ఇందాక చేసాం కాబట్టి. చూడండి, ఈ కోడ్ రన్ చేసా, ఏమన్నా మనకు ఓకే చూపిస్తా ఉందా? ఎంతో కొంత చూపించాలి కదా. అడ్వెంచర్ వర్క్స్ డేటాబేస్ లోనే ఉన్నాం, ఫైన్. ఆబ్జెక్ట్ నేమ్ ఓకే, ఫ్రాగ్మెంట్ డేటాబేస్ నేమ్ అడ్వెంచర్ వర్క్స్ ఇవ్వాలి, ఫైన్. చేంజ్ ద డేటాబేస్ నేమ్ హియర్. నౌ లెట్ మీ చెక్ ఇట్. చూడండి, ఫ్రాగ్మెంటేషన్ ఏమైనా ఉందా మనకి? ఆర్డర్లో పెడతా, ఆర్డర్ బై ఏంటి? ఫ్రాగ్మెంటేషన్ బిఎస్. స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ 50%. ఓకే, పేజ్ డెన్సిటీ ఎంత ఉందా? ఫైన్. అయితే కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు, జస్ట్ అ మినిట్. ఓకే, కోడ్ ఎక్కడ మిస్ అయింది. ఇది ప్రొడక్షన్ టేబుల్, ఓకే. ఇది రీఆర్గనైజింగ్ స్క్రిప్ట్, ఫైన్. కంట్రోల్ హోమ్, మొత్తం ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తా. డన్, కంప్లీటెడ్. నౌ గో అండ్ చెక్. స్టిల్ 50% ఫ్రాగ్మెంటేషన్. ఓకే, ఇది డెమో టేబుల్ కాబట్టి అలా ఉంది. రియల్ టేబుల్ చెక్ చేద్దాం ఉండండి. మనం చేసిన గుడ్ కీ టేబుల్, బ్యాడ్ కీ టేబుల్ ఉంది కదా, లెట్ మీ చెక్ ఇట్. ఇది డేటాబేస్, శాంపిల్ డేటాబేస్ కాబట్టి మేబీ అలా ఇచ్చారేమో, మేబీ, ఐఎమ్ నాట్ షూర్. నేను తర్వాత అది ట్రబుల్ షూట్ చేస్తాను. సో ఈ లోపల ఏంటంటే ఇది ఒక్కసారి చెక్ చేసి దీంతో ఆ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాం, రన్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఫ్రాగ్మెంట్ DB రిప్లేస్ ఆల్, డన్, కంప్లీటెడ్. సో ఆ స్క్రిప్ట్ వర్క్ అవ్వట్లేదంటే మనం ఇంకో స్క్రిప్ట్ చూసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు క్లస్టర్ DBలో let me take this script, check it, the fragmentation DB2 రాలేదు. Just a minute. వచ్చింది, నెక్స్ట్ a minute. సో ఇక్కడ ఫ్రాగ్మెంటేషన్ ఎంత ఉంది? ఏమీ లేదు, అంటే టేబుల్ నేమ్ చేంజ్, సారీ, డేటాబేస్ నేమ్ చేంజ్ అయ్యింది. ఓకే, 99% ఫ్రాగ్మెంటేషన్ ఉంది. సో ఎక్కడ ఏ డేటాబేస్? ఫ్రాగ్మెంట్ DB2. ఈ స్క్రిప్ట్ చెక్ చేస్తా, ఇది వర్క్ అవ్వకపోతే ఇంకో స్క్రిప్ట్ చూద్దాం. సో గో టు ఫ్రాగ్మెంట్ DB2, ఎగ్జిక్యూట్ ది స్క్రిప్ట్. సో ఇక్కడ నాకు చూపించేసింది 99% ఈ రెండింటికి ఉందని. నేనేం చేయాల్సిన అవసరం లేదు, ఈ రెండు కాపీ చేసుకొని నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. నౌ లెట్ మీ చెక్ ఇట్. డన్, కంప్లీటెడ్. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ సేమ్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాను, చూడండి. ఫ్రాగ్మెంట్ DB2,
ఓకే ఫైన్. చూడండి ఫ్రాగ్మెంటేషన్ వెళ్ళిపోయిందా? వర్క్ అవుతుంది. స్క్రిప్ట్ దేర్ ఈస్ నో ప్రాబ్లం. మరి దీనికి అడ్వెంచర్ వర్క్స్కి ఎందుకు వర్క్ అవ్వలేదు అనేది చెక్ చేద్దాం. సో స్క్రిప్ట్ అయితే వర్క్ అయింది. 99% ఉండింది ఇంతకుముందు మనకు. అది ఆ ఫ్రాగ్మెంటేషన్ వెళ్ళిపోయింది. నౌ చెక్ ఇట్. దీనికి కూడా లేదు, ఫ్రాగ్మెంటేషన్ వెళ్ళిపోయింది. మనం సరిగా చెక్ చేయలేదు అడ్వెంచర్ వర్క్స్ డేటాబేస్లో కూడా. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? సో ఈ స్క్రిప్ట్ మీకు పంపిస్తాను, నేను ఇప్పుడే పంపించేస్తా. సో రియల్ టైంలో ఏంటంటే జస్ట్ ఈ స్క్రిప్ట్ రన్ చేస్తే మీకు ఫ్రాగ్మెంటేషన్ ఎంత ఉందనేది చూపిస్తుంది. అదే మీకు ఆ కోడ్ కూడా ఇస్తుంది ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలని. జస్ట్ ఆ స్టేట్మెంట్లన్నీ మీరు ఆ డేటాబేస్లో ఎగ్జిక్యూట్ చేస్తే రీబిల్డింగ్ ఇండెక్స్, రీఆర్గనైజింగ్ ఇండెక్స్ జరిగిపోతుంది. ఓకే, సో లెట్ మీ స్టాప్ ఫ్రమ్ హియర్. చిన్న టాపిక్, ఈ పారామీటర్స్ మాట్లాడాలి. వి విల్ టాక్ టుమారో అండ్ వి విల్ క్లోజ్ దిస్ సెషన్. Index topic. So this is about indexes.